పాట పెట్టి నిప్పుల బుప్పెన కాషాయ సింహం ఈ బండి చేవచ్చిన పిరికి పంటలు మతోన్మాదముతో భాగ్యనగరము కల్లోలం చేసి హలో భారత్ మాతాకి భారత్ మాతాకి రెండు చేతులు ఉన్నాయి కదా ఇలా మొట్టమొదటి మీటింగ్ అని ఇలా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పుడే పోనీ సాయంత్రం దాకా మాట్లాడాలి ఆగండి ఆగండి ఆగి 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 సాయంత్రం దాకా జోష్ ఉండాలి ఉండాలా లేదా మొట్టమొదట మీరు జోష్ నింపుతారు పొద్దున్నే పెట్రోల్ పోసుకుంటాం కదా బండ రాత్రి అంతా తిరుగుతాం కదా తిరుగుతామా లేదా రాత్రి తిరుగుతామా రాత్రి దయ్యాలు తిరుగుతాయి కానీ రాత్రి పూట ఇక్కడ తిరుగుతారు బట్ జోష్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి నాకైతే జోష్ నింపితే సాయంత్రం దాకా అనేక ప్లేస్లో మాట్లాడాలి నడ్డా గారు వస్తున్నారు కాబట్టి జోష్ నింపాలి నాకైతే నింపుతారు కదా అందుకే మీరు జోష్ నింపుతారనే మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టినాం రెండు చేతులు ఉన్నాయి కదా ఉన్నాయి రెండు చేతుల తల భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ రామకృష్ణ గారు రమణి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఈ నినాదాలేనా భారతీయ జనతా పార్టీని గెలిపించే నినాదాలు ఈ నినాదాలే కేసీఆర్ గుండెల్లో బుల్లెట్ దిగే నినాదాలు ఈ నినాదాలే టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టే నినాదాలు ఈ నినాదాలు అందుకే ఇదే మనకు ఊపిరి దానికోసమే పనిచేస్తాం దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీని అలా మతతత్వ పార్టీగా చిత్రీకరించే దగుల్బాజీ దౌర్భాగ్య పార్టీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజ్యం వెళ్తున్నాయంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ధర్మం గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దేశం గురించి మాట్లాడితే మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలను కాపాడ కోసం దేవుల కోసం ధర్మం కోసం మాట్లాడితే మన భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే పార్టీలు మన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయంటే ఇలా హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది కేవలం 12% ఉన్న ఓట్ల కోసం ఈ రాష్ట్రంలో మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెక్యులర్ వాదులుగా చలమాన్ అవుతున్నారు నేనే హిందువు నేనే నిక్కార్సైన హిందువు అని కాషాయపు వస్త్రాలేసి పేపర్లో ఫోటోలు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నీ స్వార్థం కోసం నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు ముఖ్యమంత్రి పీఠం కాపాడు కోసం యాగాలు చేసి పూజలు చేసి కాషాయ వస్త్రాలు ఇస్తే హిందూ సమాజం నేను హిందూగా గుర్తించిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశద్రోహ పార్టీతో
చెట్ట పట్టాలేసుకొని తిరుగుతున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీ ఎంఐఎం పార్టీ, హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ, హిందువుల ఆరాధ్య దేవులను కించపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ, దేశ ద్రోహుల శవయాత్రలు నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ, దేశ ద్రోహుల సంతాప సభలు నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ, హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించే పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొనని పార్టీతో నువ్వు చెట్ట పట్టాలేసుకొని తిరిగినప్పుడే నువ్వు ఏ హిందువో ఇలా సమాజం గుర్తిస్తుంది. ఇలా హిందూ ధర్మానికి ఆపాదిస్తే, హిందూ సమాజానికి సిబ్బంది చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నాని వచ్చే వాటిని మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప ఇలా వేషాలు వేసి, పగటి వేషాలు వేసి, కాషాయ వస్త్రాలు వేసి, పేపర్లో ఫోటోలు వేసుకుంటే హిందూ సమాజం హిందూగా గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొన్ననే అన్నాడు వాళ్ళకి ఓవేసి, హిందువులకు రోజుకో దేవుడు వారానికో పండుగ. ఎస్, బరాబర్ హిందువులకు రోజుకో దేవుడు ఉంటాడు, వారానికో పండుగ ఉంటుంది, బరాబర్ జరుపుకుంటాం. నీకేం నొస్తుంది రాబోయ్, నువ్వు వీకేదండి, నువ్వు ఓడిచేదేందో ఒక్కసారి ఎంఐఎం పార్టీ గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏ వారం, ఇవాళ ఏ వారం, ఏ వారం, ఏ దేవుని భక్తం, రేపే వారం, ఏ దేవుని భక్తం, నెక్స్ట్ ఏ 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 వారం. రోజుకో దేవుడు మొక్తలేమా? నీకెన్నుతుంది భయ్, నీకు ఒక్క రోజు దేవుడు, నీకున్నది ఒక్క దేవుడు. నీ దేవుళ్ళం కూడా మేము ఎప్పుడు కించపరచలే. మొన్న ఏ పండుగ చేసుకున్నాం, మొన్న ఏ పండుగ చేసుకున్నాం, అంతకంటే ముందు ఏం చేసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోబోతున్నాం, నెక్స్ట్ ఏం చేసుకుంటాం, నెక్స్ట్ ఏం చేసుకుంటాం. వారానికో పండుగ. నీకెన్ని వస్తుంది నాకు అర్థం కావట్లేదు. నీకు వచ్చేది ఒక్క పండుగ, మాకు వారానికో పండుగ. 80% ఉన్న హిందువులు కనుకనే మేము రోజుకో దేవుని మొక్తం. అదే నా ధర్మం గొప్పతనం. సర్వే జన సుఖినో భవంతు లోక కళ్యాణార్థం కాంక్షిష ధర్మమే హిందూ ధర్మం. ప్రతి దానిలో దైవాన్ని తలచి కలిసి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. భూమిని భూమాత అంటాం, గాలిని వాయుదేవత అంటాం, అగ్నిని అగ్నిదేవత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, కుక్క గస్తది మల్లన్న అంటాం, కోతి గస్తది ఆంజనేయ స్వామి అంటాం, పాము గస్తది నాగదేవత అంటాం, గోవును గోమాత అంటాం. ఇది నా ధర్మం, ఇదే నా ధర్మం. ఈ ధర్మం కోసమే భారతీయ జనతా పార్టీ యుద్ధం చేయబోతున్నది. హిందూ రాజ్య స్థాపనకు ఈ భాగ్యనగర్ నడిపట్టున కాషాయపు జెండాను రెప్పరెప్పలు ఆడించే కోసమే ఇలా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేయబోతున్నది. దయచేసి భాగ్యనగర్ ప్రజలను ఆలోచించండి. ఈ భాగ్యనగర్ లో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు దేశ భక్తులకు, దేశ ద్రోహులకు జరుగుతున్న ఒక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పచ్చ జెండా, పింక్ కలర్ జెండాలు కలిపి ఒక వ్యవస్థ, కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని ఎలా భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, వందే మాతరం అంటూ గాండ్రిస్తూ, గర్జిస్తూ, నినదిస్తూ మీ ముందుకు మా పుప్పాల శాంతకు వస్తున్నది. ఈ కుర్మగూడ డివిజన్ నుంచి భారీ మెజార్టీతో మా అక్కని గెలిపించండి. ఈ కుర్మగూడ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ గెలవకుంటే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం కాబోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ప్రశాంతమైన భాగ్యనగరం కోసం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది. అభివృద్ధి చెందిన భాగ్యనగరం కోసం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది. ఎన్నికల ముందు కేసీఆర్ 5 సంవత్సరాల క్రితం ఇదే కేసీఆర్ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, అందమైన విశ్వ నగరంగా చేస్తున్నారు, డల్లా చేస్తున్నాడు, ఇలా ఇస్తాంబుల్ చేస్తున్నాడు. కానీ ఒక్క పైసా కూడా అభివృద్ధికి కేటాయించకుండా కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, అలా తన యాసతోని, భాషతోని, సెంటిమెంట్ పేరుతోని ఇలా భాగ్యనగర్ ప్రజలను వంచిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. రోడ్ల పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, మోర్ల పైసలు కేంద్రాన్ని, చెట్ల పైసలు కేంద్రాన్ని, నీళ్ల పైసలు కేంద్రాన్ని, బియ్యం పైసలు కేంద్రాన్ని, టాయిలెట్ల పైసలు కేంద్రాన్ని, డబుల్ బెడ్రూమ్ పైసలు కేంద్రాన్ని, కమ్యూనిటీ హాస్టల్ పైసలు కేంద్రాన్ని, చివరకు శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తే ఫోటోలు మార్చి,
పేర్లు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. దయచేసి మిత్రులు ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 లక్షల ఇళ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి పువ్వు గుర్తు ప్రభుత్వం శాంక్షన్ చేసి 3,500 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ భాగ్యనగరంలో 1,40,000 ఇళ్లను కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్క ఇల్లు కట్టించకుండా ఆ నిధులను జేబులో వేసుకున్న విషయాన్ని ఒక్కసారి భాగ్యనగర ప్రజలు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి? ఈ భాగ్యనగరంలో 1,40,000 ఇళ్లను కట్టించే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇలా కోవిడ్ సందర్భంగా మీరందరూ ఇబ్బంది పడితే, వరదల సందర్భంగా మీరందరూ ఇబ్బంది పడితే ఇలా ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి, హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమంత్రి కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి, మీ బాధలు తెలుసుకోవడానికి, మీ లోపల భరోసా నింపడానికి ఇలా ప్రగతి భవన్ గడిలు దాటి బయటికి రాలంటే ఆ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము ప్రామిస్ చేస్తున్నాం, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇలా కోవిడ్ సందర్భంగా కోవిడ్ బాధితులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీది. ఉచితంగా వైద్యం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఒక్కసారి ఆలోచించండి. ఇలా అనేక మంది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, కార్మికులు, కర్షకులు అందరు కూడా ఇలా కోవిడ్ సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా కూలీ లేక, ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందుల పాలైతే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా కేటాయించాలి, ఒక్క సంక్షేమ పథకాన్ని కేటాయించాలి. కోవిడ్ సందర్భంగా కేంద్రం ఇచ్చిన దారి మనిషి వాళ్ళకి జేబులు నింపుకొని దౌర్భాగ్యపు దుర్మార్గ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం 1,00,000 ఉద్యోగాలని ఎలా వాళ్ళ కుటుంబానికి 5 ఉద్యోగాలు ఇచ్చుకొని ఎలా ఈ భాగ్యనగరంలోని నిరుద్యోగ యువతను నట్టించముచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, ఓటు బ్యాంక్ మారండి, ఓట్లను చీల్చకండి. కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో మీ ఓట్లను చీల్చే ప్రయత్నం దయచేసండి. మన ఓటు చీల్తే ఎవడు గెలవాలో వాడు గెలిచే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదకర పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. మనందరం ఓటు బ్యాంక్ మారుతున్నాం కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీచపు రాజకీయాలకు పాల్పడతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మన నీచపు రాజకీయాలు పాల్పడుతూ హైదరాబాద్ లో శాంతి భద్రత సమస్య వస్తుందట, మత కలవలు జరిగేటువంటి ప్రమాదకర పరిస్థితులు ఆయన పక్కా సమాచారం. ఏ ముఖ్యమంత్రి నీ దగ్గర పక్కా సమాచారం ఉంటే, ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తలేవో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా డీజీపీ అదే పరిస్థితి, బాధ్యతాయుతంగా వెళ్తున్న డీజీపీ వీళ్ళ ముఖ్యమంత్రి రాష్ట్ర స్క్రిప్టును పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడేసి హైదరాబాద్ లో మతకు విద్వేషాలు రగులుస్తున్నాయని చెప్పి పక్కా సమాచారం ఉందండి. పక్క డీజీపీ చెప్పడమే సిగ్గుమాలిన చర్య. నీ దగ్గర పక్కా సమాచారం ఉన్నప్పుడు, నీ దగ్గర సోర్స్ ఉన్నప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తాడో, విధ్వంసాన్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తాడో ఇలా ముఖ్యమంత్రి చెప్పాలి, డీజీపీ చెప్పాలి. ఎస్, రోహింగ్యాలను తరిమి కొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అక్రమంగా నివాసం ఉండడం మీద పక్కా సర్జికల్ స్ట్రైక్ చేసి తీరుతాం. భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడే పార్టీ కాదు, దేనికి భయపడే పార్టీ కాదు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి దమ్మున్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికోసం ఏం పని చేస్తాం, దాని అభివృద్ధి కోసం ఏం పని చేస్తాం. దయచేసి మిత్రులారా అందరూ ఆలోచించండి. ఇలా భయపెట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భయానక వాతావరణం సృష్టించి, మత విద్వేషాలు సృష్టించి దాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టి వాళ్ళ ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేటువంటి కుట్రకు ఇలా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబడుతున్నాడు. దానికి కొంతమంది పోలీస్ అధికారులు ఇలా వస్తాసు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఓటరు మీ ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోండి. మీరు ఓట్లేయండి, మీ కుటుంబ సభ్యులతో ఓట్లేయించండి, మీ బంధు మిత్రులతో ఓటేయించండి. టీఆర్ఎస్ పైసలు ఇచ్చే పైసలు తీసుకోండి. ఒక్క డివిజన్ కు 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పక్కా పైసలు తీసుకోండి. పైసలు మన కేంద్రం ఇచ్చినను గుంటన్న కలెక్క దున్నపోతులక ఒక్కొక్క టీఆర్ఎస్ పార్టీ జేబులు నింపినాడు. పైసలు పక్కా తీసుకోండి. ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయాలని మీరందరూ ఓటేసి మా పుష్పకను ఎట్టి బస్సులో గెలిపించాలని, గెలిపిస్తారని మీ అందరికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి
భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. పక్కా గెలిపిస్తారు కదా అన్న, ఒక్క మాట ఇవ్వాలి నాకు, ఇస్తారు కదా. అంత శివాజీలే కదా, అంత డూబ్గానే ఎవరు లేరు కదా ఇక్కడ. పక్కా పక్కా. ఎలక్షన్ ఎన్ని రోజులు ఇంకా 3 రోజులు. ఈ 3 రోజులు మేము ఇంట్లో కూర్చోమన్నా, మేము వ్యాపారాలు చేసుకోము, ఉద్యోగాలకు పోము, చదువులకు పోము. ఈ 3 రోజుల పాటు ఈ కుర్మగూడ డివిజన్లో ఇంటింటికి తిరుగుతామన్నా. 3 రోజులు పూర్తి సమయం ఇస్తామన్నా. ఒక్కసారి చేతున్నా మీరు, ఒక్కసారి మీరు శివాజీలు, సర్దార్ పటేలు అంతే కదా, ఔరంగజేబులు, బాబరు, అక్బరు, ఒసామా బిన్ లాడెన్లు కాదు కదా. 3 రోజులు మా అక్క కోసం పనిచేస్తే 5 సంవత్సరాలు అక్క మీకు సేవ చేస్తుంది. అక్కకు మీకు సేవ చేసే అవకాశం ఇస్తారు కదా పక్క. ఇంతకుముందు గెలిచాం, మళ్ళీ గెలిచాం, పక్కా గెలుస్తాం కదా. మనకు ఫలితాలు ఉల్టా పల్టా అయితే మీరందరూ గిట్ల దించుకోవాల్సి వస్తుంది. గెలిస్తే గిట్ల తిరగాల్సి వస్తుంది. పనులు ఉన్నాయి కానీ అందరికీ పట కూడా కొరకాలి పనులు. కేసీఆర్ దొరికితే కొరకాలి అని కూడా కొరకాలి గట్టిగా. నా ఈ కుర్మగూడ డివిజన్లో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తున్నది. ఇది కాషాయానికి అడ్డా, పౌరుషానికి అడ్డా, మీ అందరి చైతన్యానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అడ్డా ఈ కుర్మగూడ డివిజన్. ఈసారి ఎట్టి బస్సులో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి. పక్కా గెలిపిస్తారు కదా పక్కా. మీరు గెలిపించాక ఈడికే వస్తా, ఇక్కడ నుంచి అందరం పోయి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మా అక్కని తీసుకుపోయి విజయోత్సవం చేసుకుందాం. పక్కా రెడీ కదా, పక్కా రెడీ కదా. భారత్ మాతా కి, భారత్ మాతా కి. ధన్యవాదాలు. चलो साउंड साउंड Hello.